నీకు సర్ప్రైజ్. నువ్వేం ఊహించుతున్నావు చెప్పు పోనీ. నువ్వు గెస్ట్ చేయొచ్చు కదా. ఏదైనా స్మాల్ గెస్. ఓకే ఇంకా ఓకే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ బర్త్డే. రిమూవ్ చేయి. అవును ఒకసారి రిమూవ్ చేయి. గోకుంది దురద వస్తుంది. పర్వాలేదు. ఇదే గిఫ్ట్ ప్లాస్టర్. ఏ మెంటల్ చెడ్డి బాగుంది కానీ ఎందుకు వద్దన్నాను కదా మీరు అప్పుడు. నీకోసమే. నా కోసమే కానీ నువ్వు వద్దంటావు కానీ నేను చేస్తా. ఇది నేను రాసిన ఇలాగానే ఉంది. చాలా వెతికి 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 తీసుకున్నా కదా నా సైన్ ఉంటుంది. బాగుంది కానీ వద్దన్నాను కదా. నీకు అసలు టాటా ఎందుకు వేయించుకున్నాను నాకు చెప్పకుండా. చెప్పకుండా వేస్తేనే సర్ప్రైజ్ అవుతుంది బావా. చెప్పాలి కదా నాకు కనీసం. లైఫ్ లాంగ్ ఉంటావు. అవునులే. ఇప్పుడు నేను అరుణాచలం ఎస్. అరుణాచలం సండే వెళ్ళావు, మండే వేయించుకున్నా. ఇన్ని రోజులు దీన్ని దాచడానికి నేను పడ్డ పాటలు ప్రయత్నం వేరే లెవెల్. అసలు బాగుందా లేదా? హౌ డూ యూ ఫీల్? మొహంలో ఒక సరైన ఎక్స్ప్రెషన్ లేకపోతే వచ్చే ఫ్రస్ట్రేషన్ రేంజ్ లో ఉంటుంది తెలుసా. అయితే ఇదే అయితే వాట్ యు ఆర్ ఫీలింగ్? సర్ప్రైజ్ లాగా ఉంది. ఆలోచిస్తున్నాను ఏ ఫీలింగ్. ఒరిజినల్గా ఏమనుకున్నావే? నిజంగా కాలిపోయింది అనుకున్నావు కదా. నువ్వు అలాగే చెప్పావు కదా, కాలుతుందని చెప్పావు. కుక్కర్ అతికిపోయింది, ఇక్కడ ఊడిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాను, మెడిసిన్ రాసాను, ఓపెన్ చేయకూడదని అన్నావు అని నేను అదే ఉంది మైండ్కి. యాక్చువల్గా బర్త్డే దాకా కూడా ఓపెన్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఇది ఇచ్చింగ్ వస్తుంది. క్లోజ్లో ఉండకూడదు. కలర్స్ నాకు స్కిన్కి కలర్ సెట్ కావట్లేదు.